వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ఒక అంశం. సో నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు రెడ్ బుక్ అనే పదాన్ని తరచూ ఉపయోగించేవాళ్ళు. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ మీద ఎవరైతే ఆ రెడ్ బుక్లోకి ఎక్కారో వాళ్ళకి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ అనే పదం తరచు ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఈ రెడ్ బుక్ అనే మాట ఆయన నోటి వెంట వస్తూ ఉంది. అలాగే ఆ నాయకులు ఎక్కువగా దాన్ని తలుచుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అదే రెడ్ బుక్ అనే టైటిల్ తోటి ఒక సినిమా తీయటానికి సీనియర్ డైరెక్టర్ నర్రా శివనాగ్ గారు ప్రయత్నం మొదలుపెట్టారు. సో ఎందుకు ఆయన ఈ రెడ్ బుక్ అనే టైటిల్తో సినిమా మొదలుపెట్టారు? నిజంగా ఇది రాజకీయ చిత్రమా, లేకపోతే ఆ టైటిల్ నచ్చి రెడ్ బుక్ అనేది నచ్చి పేరు పెట్టారా అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శివనాగ్ గారు. నమస్తే అండి. సో రెడ్ బుక్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి ఒక అంశంగా మారింది. సో నారా లోకేష్ గారి చేతుల్లో ఆ రెడ్ బుక్ అనేది ఇట్లా కనిపించడం, సో దానికి సంబంధించి ఇటు వైసీపీ నాయకులు తరచుగా ఆ రెడ్ బుక్ అనే పదాన్ని వాడుతూ సో మా మీద కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పేసి చెప్పటం, సో ఇది నడుస్తూ ఉంది. ఇదే సమయంలో మీరు సరిగ్గా రెడ్ బుక్ అని చెప్పేసి ఒక టైటిల్ తోటి సినిమా అనౌన్స్ చేశారు. ఏంటి సార్ ఇది ఏ బ్యాక్ డ్రాప్తో తీస్తున్నారు? నిజంగా ఆ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇది దానికి సంబంధం లేని కేవలం టైటిల్ మాత్రమే అదే? జనరల్గా ఈ రెడ్ బుక్ అనే టైటిల్ నాకు బాగా నచ్చిందండి. ఓకే. దీన్ని క్రియేట్ చేసింది నారా లోకేష్ బాబు గారు. చాలా అద్భుతంగా ఉంది టైటిల్. అంటే మేము సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్నాం, కానీ ఇన్ని టైటిల్స్ అనుకుంటుంటాం సినిమా ఇండస్ట్రీలో. నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ టోటల్గా టైటిల్స్ పెట్టి సినిమాలు చేస్తూనే ఉంటాం అందరం. కానీ రెడ్ బుక్ అనేది అంటే ఒక క్రైమ్ కథలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక ఇల్లీగల్ మీద వచ్చే కథలు కానీ క్రైమ్ కథలు కానీ అట్లాగే ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే రెడ్ బుక్ అనేది ఒక 4 అక్షరాల మీద చాలా అద్భుతమైన టైటిల్. రెడ్ బుక్ దాంట్లోనే ఒక క్రైమ్ అనేది ఒక మిక్స్ అయిపోయి ఉందన్నమాట. రెడ్ అని తీశారు, అట్లాగే నోట్ బుక్ అని తీశారు, కానీ ఎవరు కూడా రెడ్ బుక్ అనే టైటిల్తో సినిమా ఇప్పటిదాకా వచ్చినట్లేదు. అంటే నాకు తెలిసి తెలుగులో అయితే రాలేదు, మరి వేరే భాషలో ఏమైనా వచ్చిందో మనకు తెలియదు. బట్ అట్లా మొత్తానికి రెడ్ బుక్ అనే ఒక ఏదైతే ఉందో ఒక టైటిల్ని నారా లోకేష్ గారి వల్ల పాపులర్ అయిపోయింది. అది చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఆ రెండు కలిపి రెడ్ బుక్ కలిపి ఒక రెడ్ బుక్ అనే టైటిల్ ఆయన అనుకోవటం, అది క్రియేట్ చేసిన ఘనత నారా లోకేష్ గారికి ఇవ్వాలి, ఆయనకే దక్కిద్ది అది. ఓకే. అయితే ఆ టైటిల్ చాలా నాకు బాగా నచ్చిందండి. అయితే అసలు ఈయన ఆ టైటిల్ నారా లోకేష్ గారి టైటిల్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది మీరు చెప్పినట్టుగానే ఆయన ఎలక్షన్స్కి ముందు నుంచి కూడాను ఆయన ఒక తప్పులు చేసిన వాళ్ళు, అంటే కొన్ని క్రిమినల్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా, క్రిమినల్స్ అందరూ కూడాను రెడ్ బుక్లో ఆయన యాడ్ చేసి ఎవరైతే తప్పులు చేస్తున్నారో అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే నేరాలు చేశారని ఆయన అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా అందులో లిస్టులో ఎక్కినట్టు ఎక్కిచ్చారు. ఆయన లిస్టులో ఎక్కించినట్టు అదొక లిస్టే, అదొక లిస్ట్ అన్నమాట. ఆ లిస్టు ఎక్కించి దానికి ఆయన రెడ్ బుక్ అని టైటిల్ పెట్టారు. అయితే దాంట్లోనే కాన్సెప్ట్ ఉందండి. ఓకే. నారా లోకేష్ గారు ఆ టైటిల్ పెట్టడానికి అనుకున్న కాన్సెప్టే ఆల్రెడీ ఆయన కాన్సెప్ట్ అనుకుని దానికి ఆ పేరు కాన్సెప్ట్ అనుకునే దాంట్లో ఏం చేశారంటే ఆయన రెడ్ బుక్ అని టైటిల్ పెట్టారు. ఈ కాన్సెప్ట్ కూడా దాంట్లోనే ఉంది. ఓకే. టైటిల్ అద్భుతంగా ఉంది, కాన్సెప్ట్ దాంట్లో ఉంది. ఆ కాన్సెప్ట్ని నేను డెవలప్ చేయాలి, ఆ సినిమా నేను చేయాలి ఓకే అని ఒక ఆలోచనతో నేను దాన్ని ఏం చేశాను అంటే ఒక డిజైన్ తయారు చేయించాను. ఆ డిజైన్ తయారు చేసి ఈ రోజు ఏంటంటే మొత్తం ఆ డిజైన్ మొత్తం అన్ని సైట్లకు వదిలామన్నమాట. అయితే ఎక్కడి నుంచి మొత్తం నాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓకే. అది ఆ టైటిల్ మీద, ఆ లోగో మీద విపరీతమైన రెస్పాన్స్ వచ్చి అందరు చాలా బాగుంది, నువ్వు చేయి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. దాంతో ఒక టీంని ఏర్పాటు చేసుకొని, అంటే ముందు ఆ సినిమా చేయాలనే ఉద్దేశంతోనే చేశారు, అది ఆ డిజైన్ చేశారు, అది చేసామండి. ఓకే. లోగో డిజైన్, ఆ లోగో డిజైన్ ఆ సినిమా చేయాలనే చేశాను అనమాట. నేను 100% ఆ టైటిల్ మీద ఆ సినిమా ఆ సబ్జెక్ట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ చేయాలి అనుకున్నాను. అదే జనరల్గా ఏముందంటే అండి, ఇప్పుడు జరిగేది ఏంటంటే
అంటే లాస్ట్ గవర్నమెంటా లేకపోతే ప్రజెంట్ గవర్నమెంటా నేను మాట్లాడతలేదండి. అంటే ఈ గవర్నమెంట్కి ముందున్న గవర్నమెంట్లో చాలా అవకతవకలు జరిగాయి అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు, జనాలందరికీ అర్థమైంది. అంటే అంటే ఇది మనకు వచ్చేసరికి ఏంటంటే డెమోక్రసీ అండి, ప్రజారాజ్యం, ప్రజల్ని పరిపాలించే ప్రజాస్వామ్యం, ప్రజల్ని పరిపాలించే రాజ్యం. అవును, ఏంటి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల నడిచే ప్రభుత్వం అది. అవును, అదే. అది ఏముందంటే ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంటు అంటే ప్రజల్ని కన్నబిడ్డలా చూడాల్సింది పోయి చాలా వరకు ఏం చేశారంటే వాళ్ళని చాలా ఇబ్బందులకి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు అది. చాలామంది లీడర్స్ అలాగే ఉన్నారు టోటల్గా. అలాంటిది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఒక పెద్ద లీడర్స్ని కూడాను ఒక మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి టార్గెట్ చేశారు మొత్తం. అంటే వాళ్ళు ఆయన కూడా పట్టుదలగా ఉన్నారు. అంటే ప్రజలకి మంచి చేయాలి, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నిలబెట్టాలి, దాన్ని సస్యశ్యామలం చేయాలి, ఒక బంగారు రాజ్యం చేయాలని వాళ్ళు కలలుగా అన్నారు. దాంతోపాటు చాలామంది ఆంధ్రప్రదేశ్లో అలాగే కలలుగా అంటూ వచ్చారు. కానీ ఓవరాల్గా చాలా స్పాయిల్ అయిపోయింది మొత్తం. ఒక 5 years చాలా బాగా భయంకరంగా స్పాయిల్ అయిపోయింది. అదే అంటే అంతకుముందు ఏదైతే 5 సంవత్సరాల్లో అప్పుడు చంద్రబాబు ఆయన తలబెట్టారో పనులు అవన్నీ కూడా మూలబడిపోయినాయి. అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, మరికొన్ని ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. రానండి బీహార్ లాగా అయిపోద్దేమో భయంతో చాలా వరకు ఎవరికాళ్ళు కాముగా ఎవరికాళ్ళు ఇళ్లలోనే ఉండిపోయి ఆ భయంతో ఉండిపోయి కొంతమంది వలసపోయి ఇది మొత్తం ఏపీని వదిలిపెట్టి వలసపోయి కొంతమంది ఎక్కడెక్కడో బతకటం మొదలుపెట్టారు చాలా వరకు. అది ఏపీలో అందరికీ తెలిసిన విషయం అది. అంటే ఇప్పుడు కూటమి రావడంతో మళ్ళీ అందరిలో ఒక రకమైన ఎనర్జీ వచ్చింది. మళ్ళీ అంటే ఆశలు కూడా చిగురించాయి, అందరూ మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనే ఫీలింగు. మరి అందరూ మళ్ళీ హ్యాపీగా ఉండే పరిస్థితులకు మళ్ళీ టోటల్గా వచ్చారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏదైతే మొత్తం స్పాయిల్ అయిపోయిందో దాన్ని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొన్ని కంపెనీస్తో మాట్లాడుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్స్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలు. అప్పుడు ఆయన ఏది మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు ఆయన. ఎందుకంటే మళ్ళీ డెవలప్ చేయడం కోసం 2 రకాలుగా ఆయన ఇబ్బంది పడుతుంది. ఆయన సుఖపడింది ఎక్కడ ఉందండి? అంటే ఆయన ఫస్ట్ టర్మ్ అంటే విభజన జరిగిన తర్వాత, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు ఉన్న పరిస్థితులకు మించి, అంటే అప్పుడు మనకు ఫండ్స్ ఎక్కువగా లేవు, సో మళ్ళీ అన్నీ మొదలు పెట్టుకోవాలన్నట్టే ఉండేది. ఇప్పుడు అంతకు మించి ఇంకా అధ్వానంగా తయారైన పరిస్థితుల్లో ఆయన అధికారం చేపట్టారు. అవునండి. సో ఇప్పుడు మరింత ఎక్కువ బాధ్యత ఆయన భుజాల మీద ఉంది. ఆయన బరువు ఉంది. అవును, చాలా బరువు ఉంది ఆయన. ఇప్పుడు ఆయనకి చాలా బరువు ఉంది. ఆ వయసులో ఆయన ఆ బరువుని మోయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోస్తూనే ఉన్నాడు ఆయన. అంటే ప్రజల కోసం బతుకుతున్నాడు ఆయన. అంటే నిజమైన ప్రజా నాయకుడు ఆయన, నిజమైన ముఖ్యమంత్రి ఆయన. అంటే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగల గొప్ప ఏకైక వ్యక్తి ఆయనేనండి. ఓకే. ప్రజలు ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ లాంటి ఒక డైనమిక్ పర్సన్ ఒక ఆయన తోడవటం. అవునండి. సో అంటే ఆ పార్టీకి ఏమీ లేదురా, మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఇక ఆ పార్టీని మనం స్పాయిల్ చేసేద్దాం, నాశనం చేసేద్దాం అని చెప్పేసి ఇంతకుముందున్న గవర్నమెంట్ అంతా ఏం చేసింది, ఆ పార్టీని తొక్కేసే టైంలో వాళ్ళని అంటే టార్గెట్ ఒక కులం మీద టార్గెట్, మళ్ళీ ఒక కులాన్ని టార్గెట్ అండి. అంటే కమ్మ కులం అనే దాని మీద టార్గెట్ చేసి కమ్మ కులాన్ని నాశనం చేసేయాలి, కమ్మ కులాన్ని తొక్కేయాలి, కమ్మ కులాన్ని ఎక్కడ ఉండకూడదు అని ఆ కమ్మ కులం మీద బాగా టార్గెట్ చేశారండి. ఓకే. మొత్తం అందరు కలిసి అప్పట్లో. బట్ ఇది జరిగింది ఏంటంటే అసలు జనరల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కుల ఫీలింగ్ ఎవరికి లేదండి. అందరం కలిసిమెలిసే ఉంటాం. ఇండస్ట్రీ మొత్తం కూడా రకరకాల కులాలు ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది నా ఫ్యాన్స్ ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. ఈరోజు మేము ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నాకు మమ్మల్ని వాళ్ళు ఆదరించబట్టే ఈరోజు మేము పెద్ద స్టార్స్ అయ్యాము అని ఫీలింగ్ కొంతమంది హీరోలు కూడా మన ఇండస్ట్రీలో ఉందండి. ఓకే. అలాంటి హీరోల్లోనే ఒక మంచి హీరో, ఒక టాప్ హీరో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయి చంద్రబాబు గారికి ఆయన మద్దతు ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చారండి. మళ్ళీ అవును, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అది మనోధైర్యాన్ని ఇచ్చారు మిగతా వాళ్ళకి, లోకేష్కి కానివ్వండి, అందరికీ, పార్టీకి కానివ్వండి. నేనున్నాను, కలిసి పోరాడదాం, మనం ఒక కూటమిలాగా ఏర్పడదాం, ఈ గవర్నమెంట్ని మనం మొత్తం వాళ్ళు చేసేది మనం బుద్ధి చెప్పాలి, మన గవర్నమెంట్ రావాలి, నేనున్నా మీకు అని చెప్పేసి ఆయన చాలా పట్టుదలగా పాపం ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, ఆయన కూడా ఎంతో అవమానపరిచారు. అవును, అన్ని రకాలుగా అవమానపరిచారు. అప్పట్లో ఏంటంటే అండి, తెలుగుదేశాన్ని ఎవరైతే సపోర్ట్ చేశారో, అంటే ఆ టైంలో తెలుగుదేశాన్ని ఎవరైతే అభిమానించారో, తెలుగుదేశానికి ఎవరైతే ఆ రోజుల్లో అప్పట్లో సానుభూతి పరులు ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, లోపలేయటం, కొట్టడం, దారుణాది దారుణమైన. ఒక విధంగా చెప్పమంటారు సార్, హిట్లర్ కనుక ఈ రోజులు ఉండుంటే నాకంటే పెద్ద విలన్స్ వీళ్ళు అనేది వాళ్ళే ఫీల్ అయ్యేవాడు, ఆయన హిట్లరే ఫీల్ అయ్యేవాడు. ఆ రేంజ్ జరిగిందన్నమాట. అట్లాంటి పరిస్థితిలో భగవంతుడి దయ వల్ల ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోధైర్యం, ఆయన ఇచ్చిన మనోధైర్యం, సంకల్ప బలం, నిజంగా పవన్ కళ్యాణ్ గారి సంకల్పాన్ని చూసి అసలు చాలా మంది ఆశ్చర్యపోయారండి. అసలు నేనే అసలు షాక్ అయిపోయాను. ఏంట్రా ఈయన ధైర్యం ఏంటి, ఈయనేంటి, అసలు ఏంది మొత్తం. చంద్రబాబు గారిని లోపల జైల్లో పెట్టినప్పుడు కూడా ఈయన ధైర్యంగా వెళ్ళారు. పెద్ద పెద్దోళ్ళు ఎవరు వెళ్ళలేదు, పెద్ద పెద్ద లీడర్లు ఎవరు వెళ్ళలేదు, భయపడ్డారు, వెనకడుగు వేశారు. మనం వెళ్తే మనల్ని ఏమైనా చేస్తారేమో అని. అట్లాంటి ఆ ధైర్యం, ఆ తెగింపు ఒక విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా ఈరోజు బ్రతికి బట్ట కట్టింది అంటే, సేఫ్ హ్యాండ్స్లో ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారేనండి. ఓకే, చాలా గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ధైర్యం, ఆయన గుండె ధైర్యం, ఆయన తెగింపు సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంత సపోర్ట్ చేశారండి. ఎందుకంటే ఆయనకు తెలుసండి ఒక విజన్. చంద్రబాబు గారు ఆయన మంచి నాయకులు, ఒక విజను. ఆయన నిజంగా ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాట పడుతుంది. కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన అలా సంకల్పంతో ముందుకొచ్చి ఆయన కూడా నమ్మాడు. అసలు రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానం అయిపోతూనే ఉండే, కొన్ని రక్షణ లేకపోతుంది మనుషులు అనే వాళ్ళకి అనేది ఆయన కూడా నమ్మాడు. ఆ నమ్మకమే ఆయన నమ్మకం. ఆయన ఎప్పుడైతే నమ్మాడో మిగతా నాయకులంతా నమ్మారు, చంద్రబాబు గారు కూడా నమ్మారు, నారా లోకేష్ గారు నమ్మారు, అందరూ ఆ పార్టీ నాయకులంతా నమ్మారు. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి మద్దతు ఇవ్వటం మొదలుపెట్టారో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కూటమి గెలుస్తుంది అనేది అందరికీ ఒక నమ్మకం ఏర్పడి ఏకగ్రీవంగా ఏం చేసుకున్నారండి. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ అనే టైటిల్ తోటి మీరు ఒక సినిమా అనౌన్స్ చేసేటప్పటికి అందరూ కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే మీరు కథాంశం ఏం తీసుకుంటున్నారు? అదే సేమ్ ఏదైతే రాష్ట్రంలో జరిగినాయో, ఏవైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పారో, సో అలాంటి అదే కనిపిస్తుందా సినిమాలో? ఆ పాత్రలుగా కనిపిస్తాయా? అంటే పొలిటికల్గా అయితే యాజ్ ఇట్ ఈజ్ అలా ఉండదండి. ఓకే, నేనేమంటున్నా అంటే రెడ్ బుక్ అనేది ఒక క్రైమ్కి సంబంధించిన ఒక టైటిల్ కాబట్టి అది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న కొద్ది మనకి చేసిన నేరాలు కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేరాలు కావచ్చు, లేకపోతే ఇంకొక ఎక్కడైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నేరాలు కావచ్చు, లేదా ఇండియా లెవెల్లో ఎక్కడ నేరాలు జరుగుతున్నా కూడా అది ఒక కొత్తగా అనిపించి నాకు వాళ్ళు నోట్ చేసుకొని లీగల్గా, అంటే ఇల్లీగల్గా కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరినీ కూడా లీగల్గా వాళ్ళు చేసిన నేరాలు ఎప్పుడూ డేట్తో సహా మొత్తం నోట్లుగా ఫైల్ చేసి పలానా టైంలో పలానా డేట్లో నువ్వు ఇది చేసావు, పలానా రోజు నువ్వు ఇలా నువ్వు ఈ నేరం చేసావు,
ఇవి నీ నేరాల చిట్టా, ఇది ఇన్ని నేరాలు నీ దగ్గర ఉన్నాయి. ఈ నేరాలన్నీ వీళ్ళ మీద దౌర్జన్యాలు చేశారు, వీళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయటమో లేదా హత్య చేయటమో లేకపోతే వాళ్ళ మొత్తం కుటుంబాన్ని అంతా సర్వనాశనం చేయటమో, నాశనం చేయటం, అంటే ఏదైనా ఇల్లీగల్గా చేసిన యాక్టివిటీస్ మొత్తాన్ని కూడాను ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది కదండి. అవును. అయితే రెడ్ బుక్లో నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది ఆయనకే తెలుసు. మరి ఇప్పుడు మీరు తీయబోయే రెడ్ బుక్లో మరి దానికి దాదాపు అలాగే ఉంటుందా? మీకేమైనా ఐడియా ఉందా? అంటే కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్ అయితే ఉందండి. ఓకే. నారా లోకేష్ గారు నోట్ చేసుకున్న నేమ్స్ మీద కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్ ఉంది, అవగాహన ఉంది మీకు? అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను, ఎందుకంటే ఎక్కడైతే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరెవరిది ఏమేమి చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి అన్ని రికార్డులోకి ఎక్కి ఉంటాయి కదా, అవి ఇన్సిడెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయే కదా. కానీ ఎవరు ఏది మాట్లాడలేకపోయారు, భయపడి ఎక్కడోళ్ళు అక్కడ కామ్గా ఉన్నారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను యాక్చువల్గా ఒక విధంగా నారా లోకేష్ గారిని కానీ, లేకపోతే మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారిని, మన చంద్రబాబు గారిని కానీ నేను అప్రిషియేట్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళు ఇల్లీగల్గా కాకుండా, అంటే వీళ్ళు లీగల్గా అప్రోచ్ అవటం అనేది చూసారా. అవును, చాలా గొప్పగా అదే చెప్పారు వాళ్ళు. వాళ్ళు చేసినట్టుగా మేము ఇల్లీగల్గా చేయము, చర్యలు ఏమైనా సరే లీగల్గానే చేస్తాం. అంటే ఒక నాయకుడు, అంటే ఒక పెద్ద రేంజ్లో ఉన్న ఒక నాయకుడు లాస్ట్ గవర్నమెంట్లో ఒక మినిస్టరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఒక్కొక్కటి మొత్తం ఒక్కొక్క ఫైల్, ఒక నేమ్ ఉంటుందండి. ఇప్పుడు ఒక నేమ్ ఉంటుంది. సపోజ్ ఒక వేణుగోపాల్ అని పేరు ఉంటుంది. వేణుగోపాల్ అనే వ్యక్తి పలానా ఎంపీ లేదా పలానా ఎమ్మెల్యే లేదా పలానా మినిస్టరు అని ఉంటుందన్నమాట. అతను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి, 5 సంవత్సరాల్లో ఏమేమి చేశాడు, అవన్నీ కూడా మొత్తం టోటల్గా చిట్టాలాగా, అంటే చిత్రగుప్తుడి గారి చిట్టాలాగా ఉంటుంది అది. ఓకే. ఆ చిట్టా అంతా తీసుకొని మొత్తం వర్కౌట్ చేసి ఈయన ఇలా చేశాడు కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే, ఇప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మనం ఏం చేస్తే బెటర్, దీన్ని ఏం చేద్దాం, మనం ఇది చేసింది ఇది, దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా పెట్టుకొని మొత్తం ఆధారాలతో సహా మొత్తం తీసుకొని మనం ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు డిస్కస్ చేసి లీగల్గా అప్రోచ్ అవుతున్నారు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. ఓకే. అదే కాన్సెప్ట్ని నేను డెవలప్ చేసుకుంటున్నాను సార్. అదే సేమ్ కాన్సెప్ట్ నేను డెవలప్ చేసుకొని ఒక సినిమాగా చూపిస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు ఎంతవరకు అయింది స్క్రిప్ట్? అది స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. అయిపోయిందా? త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ స్క్రిప్ట్ చాలా వరకు అయిపోయింది అన్నమాట. అది మొత్తం చేసుకుంటూ వచ్చాను. అయితే దీంట్లో ఏంటంటే అండి, ఒక డెమోక్రసీలో నేను చిన్న మార్పు చేద్దామనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒకడు మర్డర్ చేశాడండి, లేదా హత్య చేశాడు సార్, అదే మన రేప్ చేశాడు ఏంటి, లేదా చాలా భయంకరమైన ఇల్లీగల్ యాక్టివిటీస్లో చాలా భయంకరమైన పనులు చేశాడు. అదే దౌర్జన్యాలు చేయటం, బెదిరించటాలు వచ్చు, దౌర్జన్యం వచ్చు, ఇంకేదైనా సరే మొత్తం టోటల్గా ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు దీనికన్నా కూడా ఇంకా పెద్దది ఏంటంటే, ఒక హత్య చేయటం అనేది ఒకటి, లేదా ఒక రేప్ చేసి మళ్ళీ సొసైటీలో తిరగటం అనేది ఒకటి, ఈ కొన్ని ఉంటాయండి. వాళ్ళు కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు. జనరల్గా ఏంటంటే, ఒక క్రిమినల్ అండి, ఒక ముద్దాయి వీడు హత్య చేశాడు అనగానే ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తారండి. అక్కడి నుంచి తీసుకెళ్ళి కోర్టులో పెడతారండి. కోర్టులో వాయిదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత శిక్ష పడితే, అంటే హత్య చేశాడు అనేది ఏదంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న నేరం కాబట్టి సాధారణంగా అది నాన్ బెయిలబుల్ కదా. నాన్ బెయిలబుల్. తర్వాత అతన్ని లోపల వేస్తారండి, ఒక క్రిమినల్. మళ్ళీ అతను బయటకు వచ్చి మళ్ళీ యాక్టివిటీస్ సేమ్ అదే చేస్తుంటాడు అతను. అవును, పెరోల్ మీద రావచ్చు, లేదంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి పోలీసులు కరెక్ట్గా నిరూపించలేకపోయినా కానీ బెయిల్ పొందే అవకాశం ఉంది. అతను వచ్చి మళ్ళీ సేమ్ అదే వృత్తి చేస్తాడండి అతను. సేమ్ మళ్ళీ అతను మార్చుకోడు. అదే దౌర్జన్యాలు చేసేవాళ్ళు చాలా మామూలుగా రాజాలాగా తిరుగుతున్నారు కదా. ఒక చిన్నపిల్లని రేపు చేశాడని చాలా పేపర్స్లో చూస్తుంటాం మనం. ఒక చిన్నపిల్లని రేపు అయిపోయింది, ఆ పసిపిల్ల
9 ఏళ్ళు 10 ఏళ్ళ అమ్మాయిని లేదా 7 ఏళ్ళు 8 ఏళ్ళ అమ్మాయిని. చాలా ఘోరాలు, చాలా దారుణాలు మనకు సొసైటీలో జరుగుతూనే ఉంటాయి. అయితే రేప్ చేసిన వాడిని వీళ్ళు అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, 4 రోజులు మళ్ళీ జైలు ఉంచుతారు, మళ్ళీ బయటకు వస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి జరుగుతూనే ఉంటుంది అట్లాగే. ఇంకొక అమ్మాయిని రేప్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇది లింక్ సిస్టమ్ మీద జరుగుతూనే ఉంది. ఇది ఎలా ఆగాలి, దీన్ని ఎలా ఆపాలి, ఎలా ఆపితే బాగుంటుంది అని ఒక ఐడియా నేను ఫామ్ చేసుకున్నాను. ఏది ఈ రెడ్ బుక్ కథలోనా. అంటే ఇది మనిషిలో ఉన్నటువంటి అదేమంటారు పశు ప్రవృత్తి, మృగతృష్ణ అంటారు కదా, అది చాలా మందిలో ఉంటుంది. కొంతమంది నిద్రాణ స్థితిలో ఉంటుంది, కొంతమంది పరిస్థితి మనం ఎవడ ఏం చేయలేడులే అనే ఇది వచ్చినప్పుడు వాడు అవన్నీ కూడా అలాంటి నేరాలకి పాల్పడే పరిస్థితి ఉంటుంది. అంటే మనకి ఏమి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉందో, ఈ పోలీస్ వ్యవస్థ ఏవైతే ఉందో, న్యాయ వ్యవస్థ ఉందో మనల్ని పట్టుకోలేవు, మనల్ని ఏమీ చేయలేవు, లేదంటే మనం డబ్బుతో ఏదైనా కొనేయచ్చు అనే ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం వాళ్ళకి ఇలాంటి పనులకి పురికొల్పుతూ ఉంటుంది. కానీ మీరు ఎలా దాన్ని చేయలేరు కదా. ఒకవేళ వాడికి ఎంత పెద్ద శిక్ష పడినా పడుతూనే ఉంటాయి, ఉరి శిక్షలు కూడా పడతాయి, కానీ ఆగుతున్నాయి ఆ నేరాలు. అంటే మనుషుల యొక్క ప్రవృత్తిలోనే మార్పు రావాలంటే సొసైటీయే మంచి పద్ధతిలో నడవాలి. అప్పుడే ఎవరైతే అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఒకడు ఇలాంటి పని చేశాడు అంటే ఆడు చుట్టుపక్కల ఉన్నవాడు వాడిని వెలివేయటమో లేకపోతే వాడికి శిక్ష వేయటమో జరిగితే మళ్ళీ అంటే వాడికి సమాజంలోకి తిరగకూడదు, వాడికి అలాంటి పరిస్థితి ఉండాలి. అది నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే అండి. నారా లోకేష్ గారికి, అలాగే డాక్టర్ సుప్రీంకి, ఓకే, ఇద్దరు కూడా చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.